కుమారి ఆంటీకి వైసీపీకి ఏంటి సంబంధం? అసలు పోలీసులకు కుమారి ఆంటీకి మధ్య గొడవేంటి? దీనిపై రేవంత్ రెడ్డి ఏమని స్పందించారు? కుమారి ఆంటీ ఫుడ్ వ్యాపారం ఇక మూసేయడమేనా? మరి తెలంగాణ ప్రభుత్వం కుమారి ఆంటీకి అండగా ఉంటుందా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. కుమారి ఆంటీ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మోత మోగిపోతున్న పేరు. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆమెను బాగా ప్రమోట్ చేశారు. దీంతో ఫుడ్ లవర్స్ పోటెత్తారు. కేవలం హైదరాబాద్ వాళ్లే కాదు, ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈమె వద్ద ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు. సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య వాటిల్లింది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు. దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డీజీపీ అండ్ ఎంఏయుడి అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజాపాలన అంటే చిరు వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉండడమే అని ఆయన తెలిపారు. ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు. యథావిధిగా అదే ప్లేస్ లోనే ఉండి వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజల పాలనలో ప్రభుత్వం వ్యాపారస్తులతో ఉంటుందని తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు వెళ్లి ఫుడ్ ఆస్వాదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం సైతం ఆమె చేతి వంటను రుచి చూడనుండటంతో ఆమె క్రేజ్ మరింత పెరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కుమారి ఆంటీ స్టాల్ వివాదంపై నిన్నటి నుంచి వైసీపీ టీడీపీ శ్రేణులు ట్విట్టర్లో విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. మరి సీఎం రేవంత్ నిర్ణయం మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.